ఏపీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీరుపై పెద్ద దుమారం రేగుతోంది. రామ్కీ సంస్థ సముద్రంలోకి వ్యర్థాలు వదిలేస్తున్న చర్యలు తీసుకోవడం లేదు అంటున్నారు టీడీపీ నేత బోండా ఉమా. చెత్తను శుద్ధి చేయాల్సినటువంటి క్రెబ్స్ సంస్థ జక్కంపూడి ప్రాంతంలో డంపింగ్ చేస్తోందంటూ బోండా ఉమా మండిపడ్డారు. అయితే సమస్యపై నివేదిక కోరారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంలో అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే ఈ ఎపిసోడ్లో కీలకంగా ఉన్నటువంటి బోండా ఉమా ఫిర్యాదు చేసినటువంటి రామ్కీ గ్రూపుకు సంబంధించినటువంటి క్రెబ్స్ సంస్థ విడుదల చేసేటువంటి రసాయనాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఈ డంపింగ్ యార్డే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదంతా కూడా విజయవాడ జక్కంపూడి సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు. క్రెబ్స్ సంస్థ విజయవాడలో చెత్తనంతా కూడా తీసుకుని వాళ్ళ ఒప్పందం ప్రకారం దాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అది నాయుడుపేట, నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ ప్లాంట్లో దాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. దాన్ని శుద్ధి చేయడానికి దాదాపు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఆ ఖర్చును మిగిల్చుకోవడానికి విజయవాడ నగర శివార్లో ఉన్నటువంటి జక్కంపూడి ఆనుకున్నటువంటి కొండ ప్రాంతాల్లో ఒక ప్లేస్ ఎంచుకుని ఇక్కడ స్థానిక అధికారులకి, లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులందరికీ లంచాలు ఇచ్చి ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ సృష్టించడం, ఇక్కడ తెచ్చినటువంటి చెత్తని కాల్చడం కోసం దాంట్లో మళ్ళీ రసాయనాలు వాడడం కారణంగా ఇదంతా పొల్యూషన్ అయిపోతుందనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దాని మీదే బోండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన కుమారుడి చేత హైకోర్టులో కూడా పిటిషన్ వేయించారు. ఇదంతా తీసుకొచ్చి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ చేసి ఇదంతా క్రెబ్స్ సంస్థ చేస్తుందని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. తర్వాత అదే ఎమ్మెల్యే బోండా ఉమా ఇదే సంస్థ మీద చేసిన ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటానని చెప్పడం, దాని తర్వాత ఆల్రెడీ క్రెబ్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు బోండా ఉమా ఇచ్చే ఫిర్యాదు మీద విచారణ జరుపుతున్న సందర్భంలో బోండా ఉమా తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాట వినడం లేదు, ఏదైనా అడిగితే ఏదైనా ఫిర్యాదు చేస్తే ఉప ముఖ్యమంత్రికి చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పాలి, అధికారులు చెప్పాలని రకరకాల సాకులు చెప్తున్నారు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళని మందలించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే విధంగా మాట్లాడారు. ఆయన మీద నేరుగా టార్గెట్ చేస్తూ ఆయన పని చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని నివేదికను కోరారు. అంతేకాదు ఒక గత ప్రభుత్వంలో మాదిరిగా అధికారులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరైన విధానం కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది, ప్రజలు గమనిస్తున్నారంటూ కూడా చెప్పారు. అంతేకాదు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి సంబంధించినటువంటి రాంకీ గ్రూపుల్ని కాపాడుతున్నామనే విధంగా బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి అండగా నిలుస్తున్న వాళ్ళు పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నారు అనే ఉద్దేశంతో బోండా ఉమా మాట్లాడడం పైన కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినటువంటి పరిస్థితి. చూడాలి మరి, ఆయన నివేదికనైతే కోరారు. నివేదిక ఆధారంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది జరుగుతున్న చర్చ. ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తాను, ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం ఎటుమలుపు తిరుగుతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కానీ ఒక సాధారణ జనరల్గా మనం ఆలోచిస్తే కనుక ఒక గ్రామం అంటే జక్కంపూడి అనే ఊరుంది, పక్కనే కొత్తూరు తాడేపల్లి అనే ఊరుంది. ఈ కొండల మధ్య, పచ్చటి కొండల మధ్య ఈ చుట్టుపక్కల మామిడి తోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ తీసుకొచ్చి నిబంధనల విరుద్ధంగా క్రెబ్స్ సంస్థ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అధికారులకు ఎంత డబ్బు చెల్లించి ఇక్కడ ఇదంతా తతంగం చేస్తుందనేది తెలియాల్సిన అవసరం కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారం మీద నివేదిక వస్తుంది కాబట్టి ఆ నివేదికలో వాస్తవాలు బయటకు వస్తాయని అధికారులు కూడా చెబుతున్నారు. చూడాలి మరి, బోండా ఉమా అతిగా దీన్ని అంతా చూపించే ప్రయత్నం ఏమైనా చేశారా, అందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వ్యవహారాన్ని నడిపారనేది కూడా తెలియాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతానికైతే క్రెబ్స్ సంస్థ విడుదల చేసే రసాయనాలకు సంబంధించి కానీ డంపింగ్ మొత్తం కూడా ఇక్కడే చేస్తుంది. ఇక్కడి నుంచే పొల్యూషన్ అనేది వస్తుంది అనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి ఫర్దర్గా ఉప ముఖ్యమంత్రి నివేదిక కోరారు కాబట్టి ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉండే అవకాశం కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.